హలో, నేను మ్యాక్స్ మరియు సైన్స్ సిరీస్ యొక్క మ్యాక్సిమం సైన్స్కు స్వాగతం చెప్తున్నాను. ఇది MS2. మీరు MS1 విని బాగా ఆనందించుంటారని ఆశిస్తున్నాను. మీకు తెలుసా, నా మొదటి రికార్డింగ్ గురించి ఆలోచిస్తున్నాను. అది అంతగా ఆసక్తినివ్వలేదని అనుకుంటున్నాను. ఈరోజు మనం బాణాసంచా రాకెట్తో కొత్త స్థాయిలో తయారు చేద్దాం. అదే వినేగర్ బేకింగ్ సోడా బాటిల్ రాకెట్. వినేగర్ బేకింగ్ సోడా బాటిల్ రాకెట్కు కావలసిన పదార్థాలు: నీళ్ళ బాటిలు, వినేగర్, బేకింగ్ సోడా కావాలి, మరియు ప్లాస్టిక్ సంచి యొక్క చివర్లు కూడా కావాలి. ఇది ప్లాస్టిక్ సంచిని కత్తెర సహాయంతో చివర్లను కత్తిరించితే వస్తుంది. దీన్ని ఎందుకు ఉపయోగించాలంటే, బాటిల్లో వెనిగర్ ఉన్నప్పుడు బేకింగ్ సోడా కూడా ఉంటే అది బాష్పీకరణం చెందుతుంది. కావున ఈ మొత్తాన్ని పక్కన పెట్టాలి. అందుకే ఇక్కడ మనం వెనిగర్ను చాలా కొంచెము తీసుకొని బాటిల్లో 2 లేక 3 రింగ్ వరకు వేయాలి. దాదాపు ఇంతవరకు. తరువాత ప్లాస్టిక్ సంచిలో చివర్లలో ఉన్న మొత్తం బేకింగ్ సోడా తీసుకోవాలి. రాకెట్ పైకి ఎగురుటకు కొంచెం బేకింగ్ సోడా వేస్తే చాలు. ఇప్పుడు ఇది సిద్ధం. ఎప్పుడైతే మీరు సిద్ధమో, మీకు వినేగర్, బేకింగ్ సోడా బాటిల్ రాకెట్ను బయటకు తీసుకుని వెళ్ళి ఈ బేకింగ్ సోడాను ఆ బాటిల్లో వేయాలి. సరే, ఇప్పుడు బయట ప్రయత్నిస్తాం. ఇదిగో మన వినేగర్, బేకింగ్ సోడా బాటిల్ రాకెట్. ఇది ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్లాస్టిక్ సంచిని బాటిల్లో వేద్దాం. సైమన్, సిద్ధమా నువ్వు? ఓకే. ఇది నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాలా గట్టిగా ఉంది. ఓకే, రెడీ? సరే, వినేగర్ మరియు బేకింగ్ సోడా బాటిల్ రాకెట్ ఆల్కా-సెల్జర్ బాణాసంచా రాకెట్ వలె పనిచేస్తుంది. మీరు దీన్ని ఇంట్లో తయారు చేసే ముందు నేను కేవలం 2 జాగ్రత్తలు చెప్తాను. మొదటి, ఇది చాలా తడిగా ఉంటుంది. ఇది ఎంతో సరదాగా ఉంటుంది. రెండోది, ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకనగా ఇది మనకు కానీ ఇతరుల కళ్ళకు కానీ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతంతో వెలువడుతుంది. దీనితో మ్యాక్సిమం సైన్స్ 2వ విభాగం అంతమవుతుంది.